తొలకరి మెరుపుల సవ్వాడితో సాగర తీరం పులకిస్తోంది. సింహాద్రిపై కొలువైన వరాహ నరసింహుని దివ్యలీల ఇది. భక్తిభావంతో పులకించనున్న సాగర తీరం. సింహగిరిపై కొలువై ఉన్న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక గిరి ప్రదక్షిణ మహోత్సవానికి విశాఖ నగరం సర్వాంగ సుందరంగా సిద్ధమవుతుంది. ఈ ఏడాది జూలై 28, 29 తేదీల్లో అత్యంత వైభవంగా ఈ ఆధ్యాత్మిక మహాయాత్ర జరగనుంది. ఆషాఢ పూర్ణిమను పురస్కరించుకొని సుమారు 4 నుంచి 5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. లక్షలాది మంది భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. తొలకరి మెరుపుల సవ్వాడితో సాగర తీరం పులకిస్తోంది. సింహాద్రిపై కొలువైన వరాహ నరసింహుని దివ్యలీల ఇది. అప్పన్న స్వామి ఆశీస్సుల కోసం సాగే ఈ మహాయాత్రకు ఒక విశిష్టమైన కాలక్రమం ఉంది. జూలై 28వ తేదీ సాయంత్రం 4 గంటలకు తొలి పావాంచ వద్ద ఆలయ వంశపారపర్య ధర్మకర్త ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన తరువాత అధికారికంగా గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. అయితే భక్తులు స్వామిపై భక్తితో ఆ రోజు ఉదయం నుంచే నడక మొదలు పెడతారు. ఈ సుదీర్ఘ భక్తి యాత్ర తొలి పావాంచ నుంచి ప్రారంభమై అడవివర, ముడసర్లోవ, హనుమంతవాక, అప్పుగర్, ఎంవిపి కాలనీ, వెంకోచీపాలెం, సీతమ్మదార, మద్దెలపాలెం మీదుగా సాగుతూ తిరిగి సింహాచలం కొండ దిగువకు చేరుకోవడంతో ముగుస్తుంది. తొలకరి మెరుపుల సవ్వాడితో సాగర తీరం పులకిస్తోంది. సింహాద్రిపై కొలువైన వరాహ నరసింహుని దివ్యలీల ఇది. ఈ ఏడాది భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా సింహాచలం దేవస్థానం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కొండ దిగువన గిరి ప్రదక్షిణ ప్రారంభ స్థానమైన తొలి పావాంచ వద్ద భక్తులు ఎండ వానల నుండి రక్షణ పొంది విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా దేవస్థానం ఈవో జె వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో తాత్కాలిక పందిళ్లు వేసేవారు, కానీ ఈసారి శాశ్వత షెల్టర్ అందుబాటులోకి రావడం వల్ల భక్తులకు క్యూ లైన్లను నిలబడడానికి, అలసట తీర్చుకోవడానికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. తొలకరి మెరుపుల సవ్వాడితో సాగర తీరం పులకిస్తోంది. సింహాద్రిపై కొలువైన వరాహ నరసింహుని దివ్యలీల ఇది. గిరి ప్రదక్షిణ మహోత్సవంలో అత్యంత ఆకర్షణీయమైన ఘట్టం అప్పన్న రథోత్సవం. ఈ యాత్రలో భాగంగా స్వామివారి రథానికి నూతన రంగులు వేస్తూ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ముస్తాబు చేసే పనులు తుది దశకు చేరుకున్నాయి. మరోవైపు ఈ మహాయాత్రను విజయవంతం చేయడానికి దేవస్థానం ఈవో అధికారులు ఇప్పటికే 3 సార్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ నేతృత్వంలో మలివిడత సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ, దేవస్థానం ఈవో జె వెంకట్రావు పాల్గొన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా వాహనాల మళ్లింపు చర్యలు చేపట్టాలి. నో వెహికల్ జోన్లు, ప్రత్యామ్నాయ రూట్లపై మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ముందుగానే పూర్తి అవగాహన కల్పించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తుంది. భక్తులు నడిచే మార్గ మధ్యలో నిరంతరం విద్యుత్ సరఫరా, త్రాగునీటి కేంద్రాలు, మొబైల్ టాయిలెట్లు మరియు అత్యవసర వైద్య శిబిరాలను యంత్రాంగం సిద్ధం చేస్తుంది. అప్పన్న స్వామి ఆశీస్సుల కోసం తరలి వచ్చే లక్షలాది భక్తులకు స్వాగతం పలికేందుకు విశాఖ నగరం సిద్ధమైంది. తొలకరి మెరుపుల సవ్వాడితో సాగర తీరం పులకిస్తోంది. సింహాద్రిపై కొలువైన వరాహ నరసింహుని దివ్యలీల ఇది.